చూద్దాము. చాలా బావుంటాయి. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒక 3 చిన్న సైజ్ బంగాళదుంపలతోనే 10-12 చుట్టల దాకా ఈ కారపూసను చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఈ కారపూస కోసం ఒక 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకున్నాను. వీటిని చక్కగా ఉడికించుకొని ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలి. బాగా మెత్తగా ఉడికించుకోండి. ఇలా ముందుగా బంగాళదుంపలను అయితే ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి మెత్తగా. బంగాళదుంప ముక్క అస్సలు తగలకూడదు. చిన్న చిన్న రవ్వలుగా కూడా ఉండకూడదు. మొత్తం క్రీమ్ లాగా అయిపోవాలి. మీ దగ్గర ఇలాంటి మ్యాషర్ లేకపోతే తురుముకొనైనా తీసుకోవచ్చు బంగాళదుంపల్ని. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా క్రీమ్ లాగా అయిపోవాలి. ఇలా ముందుగా బంగాళదుంపలను అయితే పొట్టు తీసుకొని మ్యాష్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఇందులో ఒక అర స్పూను ధనియాలు, జీలకర్ర పొడి, ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పొడి, ఒక అర స్పూన్ కారం, ఒక చిటికెడు పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం ఈ మసాలాలన్నీ ఈ పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఈ ఆలూలో ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా కలిసిపోవాలి. ఇలా ఆలూ పేస్ట్లో మొత్తం మసాలాలన్నీ కలిసిన తర్వాత ఇందులో ఒక 1 కప్పు శనగపిండి వేసుకోండి. నేను తీసుకున్న కప్పు చిన్న సైజ్ కప్పు కాబట్టి 2 కప్పులు వేసుకున్నాను. మీరు కాస్త పెద్ద సైజ్ అయితే 1 కప్పు వేసుకోండి. వాటర్ మాత్రం అస్సలు వేయకూడదు. ఆలూలో ఉన్న తేమతోనే ఈ పిండి వేసుకొని కలుపుకోవాలి. ఆలూలో తేమ ఎక్కువగా ఉంటే మరో కప్పు ఎక్కువ వేసుకోండి. ఇలా మొత్తానికి పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు శనగపిండి ఇంతే క్వాంటిటీ వేసుకోవాలనేం లేదండి. ఆలూకి సరిపడా ఎంత శనగపిండి పడితే అంత వేసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోండి. నెక్స్ట్ మురుకుల గొట్టాన్ని తీసుకొని ఇలా సన్న సన్న హోల్స్ ఉన్న ప్లేట్ వేసుకొని ఇందులోకి పిండిని ఫిల్ చేసుకోవాలి. తర్వాత దీన్ని మూత పెట్టేసి చక్కగా ఆయిల్లో కనుక ఈ కారపూసని ఒత్తుకున్నామంటే చాలా చక్కగా వస్తాయి. అచ్చంగా స్వీట్ షాప్లో మనకి బయట కొంటే ఎలా వస్తాయో అలానే వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. వీటిని మీరు కారపూసలో కలుపుకోవచ్చు, ఏదైనా మిక్స్చర్లో కలుపుకోవచ్చు, లేదా ఇలానే ఉత్తిగా కూడా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు, సాంబార్, రసం లాంటి వాటిల్లో అయితే అద్భుతంగా ఉంటాయి. చూసారు కదా, ఇలా కారపూసని 1 బై 1 వాయిల్లాగా ఒత్తుకోండి. నాకైతే మొత్తం ఒక 12 చుట్ల దాకా వచ్చాయి ఈ కారపూస చుట్లు. ఇలా కారపూసనైతే ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసే పని లేకుండా ఇలా గరిటతో ప్రెస్ చేశారంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే కలర్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఇలా ఎల్లో కలర్ రావు. ఇలా 1 బై 1 వాయిల్లాగా కారపూసనైతే ఒత్తుకొని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 10 రోజులైనా సరే పాడైపోవు. చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఏదైనా మిక్స్చర్లోకైనా, చాట్లోకైనా, మసాలాలోకైనా వీటిని మీరు క్రష్ చేసుకొని వేసుకున్నారంటే పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఈ కారపూస మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.